మన ఛానల్లో వచ్చే టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివమిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఐఆర్సీటీసీ నుంచి మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే చార్ట్ ప్రిపేర్ అయిపోయిన ట్రైన్కి టికెట్ బుక్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అది కూడా ట్రైన్లో ఎవరైతే టీటీ ఉంటారో సో తన కన్సల్ట్ చేసి మనం టికెట్ని అయితే బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో అది ఎలా ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే మీరు డిస్ప్లే మీద చూడొచ్చు, మనకి ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. సో ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే దీన్ని మీరు అప్డేట్ చేసుకోండి. సో వన్స్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే ఏ విధంగా ఓపెన్ అవుతుంది, మనకి ట్రైన్ టికెట్ అని చెప్పేసి ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది, మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. సో దీన్ని ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మీరు రిజిస్టర్ యూజర్ అయితే ఇక్కడ పిన్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి, లేదనుకుంటే మీకు కింద రిజిస్టర్ యూజర్ అని చెప్పేసి ఉంది. సో దాన్ని ట్యాప్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా, సో ఆల్రెడీ నేను రిజిస్టర్ యూజర్ కాబట్టి ఇక్కడ పిన్ ఇచ్చేసి లాగిన్ అయిపోతాను. సో మనం ఈ యాప్లోకి ఎంటర్ అవ్వగానే మనకి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ ట్రైన్ టికెటింగ్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ గమనించవచ్చు. వీటిలో మీరు చివరి ఆప్షన్ని గమనించినట్టయితే చార్ట్స్ పబ్లిక్ వేకెన్సీ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. సో ట్యాప్ చేసి ఓపెన్ చేసినట్లయితే మీ ఫోన్లో ఉన్న ఒక బ్రౌజర్ నుంచి ఈ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, జర్నీ డీటెయిల్స్ అన్నీ మీకు కొన్ని కాలమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇందులో ట్రైన్ నేమ్, అలాగే నెంబరు, అలాగే డేటు, కింద బోర్డింగ్ స్టేషన్. సో ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రైన్ నెంబర్ని అయితే నేను ఎంటర్ చేస్తాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద బోర్డింగ్ స్టేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేసినట్లయితే సో మీరు ఇక్కడ చూడొచ్చు, కొన్ని ఊరి పేర్లు మీకు ఇలా ఓపెన్ అవుతాయి. వీటిలో మీ బోర్డింగ్ స్టేషన్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, మీరు ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తారో ఆ స్టేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక స్టేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద గెట్ ట్రైన్ చార్ట్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు, సెకండ్ చార్ట్ కరెంట్ వేకెంట్ బెర్త్ స్టేటస్ ఎట్ డేటు అలాగే టైం ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కింద కోచ్లు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్. ఓకేనా, సో వీటిలో మీరు ఏ కోచ్లో ప్రయాణం చేస్తారో సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, నేనైతే ఇక్కడ స్లీపర్ క్లాస్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దాన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేస్తాను. సో ట్యాప్ చేసి ఓపెన్ చేసినట్లయితే మనకి వేకెంట్ బెర్త్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో మీరు ఇక్కడ చూడొచ్చు, కింద ఫ్రమ్ స్టేషను, టు స్టేషను, కోచ్, అలాగే బెర్త్ నెంబరు, బెర్త్ అంటే లోవరా, అప్పరా, మిడ్లా, సో ఈ విధంగా, అండ్ చివరిగా బుకింగ్ ఆప్షన్. ఓకేనా, ఇక్కడ మనకి ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు వేకెన్సీ ఉంది అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, అండ్ అంతేకాకుండా ఇక్కడ కోచ్ నెంబరు అండ్ ఆ కోచ్లో బెర్త్ నెంబరు సో ఈ విధంగా డిస్ప్లే అవుతున్నాయి. అండ్ బెర్త్ లోవరా, మిడ్లా, అప్పరా అనేది కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా, అయితే ఈ టేబుల్లో మనకి రాజమండ్రి నుంచి తణుకు కోచ్ S6లో బెర్త్ నెంబర్ 1 లోవర్ బెర్త్ అయితే ఖాళీ అవుతుంది. ఓకేనా, సో దీన్ని మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మనకి చివర బుక్ అనే ఆప్షన్ ఉంది. సో దీన్ని ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా పాపప్ వస్తుంది. ఇక్కడైతే ఆన్లైన్ బుకింగ్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. అండ్ మీరు టీటీఈని కలిస్తే కనుక ఈ బెర్త్ని మీరు బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా పాపప్ వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ ఈ వేకెన్సీ లిస్ట్లో మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి అవైలబిలిటీలో ఉందో చూసుకొని మీరు ఆ బెర్త్ని ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే సో మీరు టీటీని కన్సల్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడున్న బెర్త్లు మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా,
సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.